మా నాన్న ఇచ్చిన సలహా అదే. ఆ మాట నాకు ఎంతో ఇష్టం. విజయ్ దళపతి గురించి కొడుకు జాసన్ సంజయ్ చెప్పిన ఆసక్తికర విషయాలు. స్టార్ హీరోల పిల్లలు అంటే చాలా మందికి ఒక ప్రత్యేకమైన ఆసక్తి ఉంటుంది. వాళ్ళు ఎలా ఉంటారు, ఇంట్లో ఎలా మాట్లాడుకుంటారు, తమ తల్లిదండ్రుల నుంచి ఏమి నేర్చుకున్నారు అనే విషయాలు తెలుసుకోవాలని అభిమానులు ఎప్పుడూ ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ముఖ్యంగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న స్టార్ హీరో విజయ్ దళపతి కుటుంబానికి సంబంధించిన ఏ చిన్న విషయం బయటకు వచ్చిన అది క్షణాల్లో వైరల్ అయిపోతుంది. అయితే విజయ్ తనయుడు జాసన్ సంజయ్ మాత్రం ఇప్పటి వరకు చాలా తక్కువ సార్లు మాత్రమే మీడియా ముందుకు వచ్చాడు. సోషల్ మీడియాలో కూడా పెద్దగా యాక్టివ్ గా ఉంటాడు. అందుకే ఆయన మొదటిసారి ఇచ్చిన ఇంటర్వ్యూ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఆ ఇంటర్వ్యూలో తన కెరీర్ గురించి మాత్రమే కాదు, తన చిన్నప్పటి జ్ఞాపకాలు, తండ్రితో ఉన్న అనుబంధం, తనకు వచ్చిన సలహాలు, అలాగే దర్శకుడిగా ఎందుకు రావాలని అనిపించిందనే విషయాల గురించి కూడా చాలా ఓపెన్ గా మాట్లాడాడు. ముఖ్యంగా మా నాన్న నాకు చెప్పిన ఒక మాట ఇప్పటికీ నా జీవితంలో చాలా ముఖ్యమైనది అంటూ చెప్పిన విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. విజయ్ దళపతి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దశాబ్దాలుగా తమిళ సినీ ఇండస్ట్రీలో అగ్ర హీరోగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు. ప్రతి సినిమాతో తన అభిమానులను మరింత పెంచుకుంటూ వచ్చారు. యాక్షన్ అయినా, ఎమోషన్ అయినా, డాన్స్ అయినా ప్రతి విషయంలోనూ ఆయనకు ప్రత్యేకమైన స్టైల్ ఉంది. ఇక ఆ తర్వాత రాజకీయాల్లోకి అడుగుపెట్టి ప్రజల మద్దతుతో మరో పెద్ద విజయాన్ని కూడా సాధించారు. అయితే ఇంత పెద్ద స్టార్ కు కొడుకుగా ఉండటం ఒకవైపు అదృష్టమే అయినా మరోవైపు అది పెద్ద బాధ్యత కూడా. ఎందుకంటే ప్రతి అడుగును అభిమానులు గమనిస్తూనే ఉంటారు. అయితే జాసన్ సంజయ్ మాత్రం నటుడిగా కాకుండా దర్శకుడిగా తన కెరీర్ ను ప్రారంభించాలని నిర్ణయించుకున్నాడు. చాలా మంది స్టార్ కిడ్స్ హీరోలుగా ఎంట్రీ ఇస్తుంటే జాసన్ మాత్రం కెమెరా వెనుక నిలబడి కథలు చెప్పాలని నిర్ణయించుకోవడం చాలా మందిని ఆశ్చర్యపరిచింది. ప్రస్తుతం టాలీవుడ్ హీరో సందీప్ కిషన్ ప్రధాన పాత్రల్లో సిగ్మా అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా తమిళంతో పాటు తెలుగులో కూడా విడుదల కానుంది. దీంతో ఈ సినిమాపై కూడా ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి ఏర్పడింది. సినిమా ప్రమోషన్ లో భాగంగా జాసన్ మొదటిసారి ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ ఇంటర్వ్యూలో యాంకర్ అడిగిన ప్రతి ప్రశ్నకు చాలా సింపుల్ గా, ఎలాంటి స్టార్ ఇమేజ్ చూపించకుండా సమాధానాలు చెప్పడం అందరినీ ఆకట్టుకుంది. ముందుగా డాన్స్ గురించి ప్రశ్న వచ్చింది. విజయ్ అంటేనే డాన్స్. ఆయన పాటలు వస్తే అభిమానులు థియేటర్లలో చేసే సందడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటి హీరో కొడుకు కావడంతో జాసన్ కూడా అద్భుతంగా డాన్స్ చేస్తాడని చాలా మంది అనుకున్నారు. కానీ జాసన్ మాత్రం చాలా నిజాయితీగా స్పందించాడు. డాన్స్ అనేది ప్రాక్టీస్ తో వస్తుంది. నేను సహజంగా డాన్స్ చేసే వ్యక్తిని కాదు. ఇంట్లో ఫ్రెండ్స్ తో సరదాగా కొద్దిగా డాన్స్ చేస్తాను అంతే అని చెప్పాడు. దీనికి యాంకర్, మీకు డాన్స్ రాకపోవడం ఎలా సాధ్యం? అది మీ రక్తంలోనే ఉంది. 5% వచ్చినా అది చాలా మంది కంటే ఎక్కువే అని చెప్పగా వెంటనే నవ్వుతూ, ప్లీజ్ నన్ను ఆయనతో పోల్చకండి అని చెప్పాడు జాసన్. ఈ ఒక్క సమాధానం సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. ఎందుకంటే చాలా మంది స్టార్ కిడ్స్ తమ తల్లిదండ్రులతో పోల్చడం ఇష్టపడతారు. కానీ జాసన్ మాత్రం తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు కావాలని కోరుకుంటున్నాడని ఈ మాటల్లోనే అర్థమవుతుంది. ఆ తర్వాత చిన్నప్పటి ఒక మధురమైన జ్ఞాపకాన్ని కూడా అభిమానులతో పంచుకున్నాడు. ఇక విజయ్ నటించిన వెట్టై కరణ్ సినిమాలోని ఒక పాటలో జాసన్ కూడా కనిపించాడు. ఆ పాటలో చిన్న పిల్లాడిగా విజయ్ తో కలిసి డాన్స్ చేసిన విషయం చాలా మందికి గుర్తుండే ఉంటుంది. ఇక ఆ షూటింగ్ గురించి మాట్లాడుతూ, ఆ రోజు ఎలా షూటింగ్ చేశామో నాకు ఇప్పటికీ గుర్తుంది. మేము అక్కడికి వెళ్లి కాస్ట్యూమ్స్ వేసుకున్నాం. యాక్షన్ అనగానే నేను వెళ్లి మా నాన్నను హగ్ చేసుకున్నాను. అప్పటికి నాకు 8 లేదా 9 సంవత్సరాలు ఉంటాయి. ఇప్పుడు నేను దర్శకుడిగా పనిచేస్తున్నప్పుడు కూడా ఆ రోజు షూటింగ్ లో చూసిన విషయాలు గుర్తుకు వస్తుంటాయి అని చెప్పాడు. ఇక ఈ మాటలు విన్న తర్వాత అభిమానులు కూడా ఆ పాత వీడియోలను మళ్ళీ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. అయితే ఇంటర్వ్యూలో అందరికంటే ఎక్కువగా వైరల్ అయిన ప్రశ్న మాత్రం చివర్లో వచ్చింది. మీ తండ్రి నుంచి మీరు నేర్చుకున్న గొప్ప విషయం ఏమిటి అని యాంకర్ అడిగాడు. దీనికి జాసన్ ఏ మాత్రం ఆలోచించకుండా చెప్పిన సమాధానం ఇప్పుడు అందరి మనసులను గెలుచుకుంటుంది. నాకు ఇష్టమైన పని చేయమని మా నాన్న ఎప్పుడూ ప్రోత్సహించరు. నేను ఏం చేయాలనుకున్నా అడ్డుకోలేదు. కానీ ఒక విషయం మాత్రం ఎప్పుడూ చెప్పేవారు, నీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకో, ఎవరి పేరుతో కాదు, నీ టాలెంట్ తో నువ్వు ఎదగాలి అని చెప్పేవారు. అదే నాకు చాలా ఇష్టం. ఇప్పటికీ ఆ మాటనే నేను గుర్తుపెట్టుకుని ముందుకు వెళ్తున్నాను అని చెప్పాడు. నిజానికి ఈ ఒక్క మాటలోనే విజయ్ తన కొడుకు
కొడుకును ఎలా పెంచారో అర్థమవుతుంది. స్టార్ హీరో కొడుకు అనే పేరు ఉండటం ఒక్కటే చాలదు, దాన్ని నిలబెట్టుకోవడానికి సొంత ప్రతిభ కూడా ఉండాలి. అదే విషయాన్ని విజయ్ చిన్నప్పటి నుంచే జాన్సన్ కు చెప్పినట్లు తెలుస్తోంది. అందుకే ఇప్పుడు జాన్సన్ కూడా హీరోగా కాకుండా దర్శకుడిగా తన టాలెంట్ ను నిరూపించుకోవాలని ప్రయత్నిస్తున్నాడు. ఇక సినిమా హిట్ అవుతుందా లేదా అనేది తర్వాత విషయం. కానీ తనకంటూ ఒక దారి ఎంచుకొని ఆ దారిలో ముందుకు వెళ్లడం మాత్రం చాలా మందికి స్ఫూర్తినిచ్చే విషయమే. ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చాలా మంది ఇదే విషయాన్ని చర్చిస్తున్నారు. విజయ్ తన కొడుకుకు ఇచ్చిన సలహా ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలకు చెప్పాలి. స్టార్ కిడ్ అయినా ఇంత సింపుల్ గా మాట్లాడటం బాగుంది, సొంత గుర్తింపు కోసం ప్రయత్నించడం అభినందనీయమంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఇక ఇప్పుడు అందరి దృష్టి సిగ్మా సినిమాపైనే ఉంది. దర్శకుడిగా జాసన్ సంజయ్ తొలి ప్రయత్నం ఎలా ఉండబోతోంది? తన తండ్రి ఇచ్చిన సలహాను నిజం చేస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుంటాడా, ప్రేక్షకులను ఆకట్టుకుంటాడా అనే ప్రశ్నలకు సమాధానం సినిమా విడుదలైన తర్వాతే తెలుస్తోంది. మరి జాసన్ సంజయ్ చెప్పిన ఈ మాటల గురించి మీ అభిప్రాయం ఏంటి? విజయ్ తన కొడుకుకి ఇచ్చిన నీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకో అనే సలహా మీకు ఎలా అనిపించింది? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. అలాగే ఇలాంటి ఆసక్తికరమైన సినీ విశేషాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.